నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. చైనాలో కలకలం సృష్టిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ భారత్లో విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున సోమవారం ఏకంగా 7 కేసులు నమోదయ్యి ఇవాళ కలకలం సృష్టిస్తుంది. చాలామంది పేరెంట్స్ అంతా కూడా ఇవాళ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు. అంటే భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో 2 చిన్నారులకు ఈ వైరస్ సోకగా తాజాగా గుజరాత్ రాష్ట్రంలో కూడా 2 నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలుపుతోంది. సో ఇప్పుడు ప్రస్తుతం పాపను అహ్మదాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నుంచి ఏకంగా 7 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఒకసారి ఈ కేసులు ఎక్కడెక్కడ నమోదవుతున్నటువంటిది అని కనుక చూస్తే గుజరాత్లో 1, కర్ణాటక, నాగ్పూర్, తమిళనాడులో 2 కేసులు నమోదైనట్టుగా ఇవాళ హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్టుగా రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వైరస్ బారిన పడినటువంటి వారందరూ కూడా కేవలం నెలల పిల్లలే కావటం, నెలల బిడ్డలే కావటం కొంత కొసిమెరుపుగా చెప్పాలి. అయితే దీనిపైన ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, ఇది పాత వైరస్ అని మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కొంతమంది వైద్యులు కూడా వివరిస్తూ ఉన్నారు. కానీ శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కానీ పరిస్థితి చేదాటిపోతే మరోసారి భారత్ లాక్డౌన్ దిశగా అడుగులు వేయక తప్పదని కూడా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ దిశగా కొంత అవకాశాలు కూడా లేకపోలేదని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికే నమోదైనటువంటి కేసుల్లో కనుక గుజరాత్లో 1, కర్ణాటక, నాగ్పూర్, తమిళనాడులో 2 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడినటువంటి వారందరూ కూడా పిల్లలే కావడం కూడా కొంత చెప్పుకోదగినటువంటి విషయం. అయితే దీనిపైన ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మాత్రం స్పష్టంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెప్తూనే తాజాగా జేపీ నడ్డా కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు శ్వాసకోశ వ్యాధుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు పిల్లలు. దాంతో ఈ కేసులు బయటకు వచ్చినాయి. కానీ వాళ్ళ వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఎంపీ వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. తర్వాత చికిత్స అందిస్తే 3 నెలల చిన్నారి కోలుకొని ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు కూడా చెప్తున్నారు. మరో చిన్నారి కూడా త్వరగా కోలుకుంటున్నట్లుగా కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దేశంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కానటువంటి జేపీ నడ్డా స్పందించినటువంటి వ్యవహారం కనిపిస్తోంది. అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని ఆయన కూడా కొంత భరోసా నింపుతున్నారు. దేశంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో పాటుగా ఐసీఎంఆర్ అట్లాగే ఎన్సీడీసీ నిశ్చితంగా గమనిస్తున్నాయని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆరోగ్య శాఖ చైనా సహా ఇతర దేశాల్లో పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపైన పరిశీలించి త్వరలోనే రిపోర్టును కూడా భారత్కు అందించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఐసీఎంఆర్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్తో భారత్లో శ్వాసకోశ వైరస్లకు సంబంధించినటువంటి డేటాను కూడా నిశ్చితంగా సమీక్షిస్తూ ఉన్నారు. అయితే సాధారణ కొంత వ్యాధికారక వైరస్లో ఎలాంటి పెరుగుదల లేదు. పరిస్థితులు గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి సవాళ్ళైనా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా జేపీ నడ్డా చెప్తున్నారు. ఒకసారి జేపీ నడ్డా ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry.
We are closely monitoring the situation. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగా వ్యాప్తి చెందదు. ఇది కేవలం శీతాకాలంలో జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలతో కలిగి ఉంటుంది. ప్రత్యేకించి మరీ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లోనే ఎక్కువగా ఈ వైరస్ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే వీళ్ళకి మాత్రమే కొంత ప్రమాదం, కొంత సోకే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నటువంటి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. తుమ్ములు కానీ, దగ్గు వచ్చినప్పుడు కొంత కర్చీఫ్ లాంటివి కానీ, మాస్కులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే చేతులను తరచూ క్లీన్ చేసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పాటుగా కరచాలనం అంటే సెకండ్ ఇవ్వటం కానీ, జబ్బు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి కళ్ళు, ముక్కు తరచూ తాకడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేయడం చేయొద్దంటూ కూడా వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద భారత్ ఒక్కసారిగా అలర్ట్ అవుతోంది. కేసుల వైపు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చైనాలో ఇప్పటికే విజృంభణ అంటే తీవ్ర స్థాయిలో ఉంది. హాస్పిటల్స్లో అంతా కూడా చిన్నపిల్లలు అడ్మిట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందో చైనా నుంచే మూలంగా అక్కడి నుంచి భారత్లోకి ప్రవేశించి 2 సార్లు లాక్డౌన్ దిశగా భారత్ అడుగులు పడ్డాయో, ఈసారి కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ అజాగ్రత్త పడితే స్పష్టంగా మరొకసారి లాక్డౌన్ దిశగా వెళ్లే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఖచ్చితంగా కాంటాక్ట్ దూరంగా ఉండటం, కొంత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం, కరోనాలో పరిస్థితులు ఏ విధంగా అయితే కంట్రోల్ చేసుకోగలిగామో ఆ విధంగానే ఈ హెచ్ఎంపీవీ వైరస్ కూడా పాత వైరస్ అయినప్పటికీ కూడా కొంత డేంజర్ వైరస్ కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా పిల్లలు సహజంగా ఆడుకునే సమయాల్లో కానీ వాళ్ళందరూ కూడా కలుస్తూ ఉంటారు. వాళ్ళని కొంత దూరంగా ఉంచడం, మరీ ముఖ్యంగా స్కూల్స్లో కూడా కొంత పిల్లలు పక్కన కూర్చోవడం, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో ఎవరైనా జ్వరం కానీ, ఫ్లూ కానీ, అట్లాగే తుమ్ములు, జలుబు ఉన్నటువంటి పిల్లల్ని స్కూల్కి పంపకుండా కొంత క్వారంటైన్లోగా, కొంత ఇంట్లోనే కొంత వాటిని నిలువరించడం, ఇవన్నీ చేస్తే పేరెంట్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ పిల్లల పట్ల. ఖచ్చితంగా పిల్లల్ని కనుక మనం కాపాడుకోగలిగితే భవిష్యత్తులో హెచ్ఎంపీ వైరస్ని కూడా వ్యాప్తిని నియంత్రించగలిగిన వాళ్ళం అవుతాం. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని #యూ కోరుకుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.